గురవే నమః. నేను శ్రీ లక్ష్మీ కామేశ్వర స్వామి దేవస్థానము ఆలయ ప్రధాన అర్చకులము. నా పేరు గోనవరం శ్రీనివాస స్వామి. ఈ ఆలయము 2002వ సంవత్సరంలో కార్తీక మాసంలో బహుళ త్రయోదశి రోజు శ్రీ గురువులు శ్రీ 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 అప్పాస్వామి వారు ప్రతిష్ఠ చేయడం జరిగినది. ఈ యొక్క శివలింగము బ్రహ్మసూత్రముతో కలిగినటువంటి శివలింగం కాబట్టి ఈ యొక్క శివలింగం కూడా మనకు కలకడలో ఉన్నటువంటి సోమేశ్వర స్వామి దేవస్థానం నందు ఒక పుట్టలో ఉద్భవించగా అక్కడ తీసుకొని ఇక్కడికి తీసుకుని రావడము, తర్వాత ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగినది. ఇది విశేషంగా ఈ శివలింగమునకు బ్రహ్మసూత్రము ఉండడం వలన ఇక్కడ ఇక్కడికి వచ్చినటువంటి వారి కోరికలన్నీ కూడా స్వామివారు తీరుస్తున్నారని చెప్పేసి కామేశ్వర స్వామి అని చెప్పేసి నామకరణం చేయడం జరిగినదన్నమాట. తర్వాత ఈ శివాలయం నందు విశేషముగా శ్రావణ మాసం నుంచి మాఘమాసం వరకు 6 నెలలు కూడా విశేష పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. వాళ్ళ దసరా నవరాత్రులలో శ్రీ కామేశ్వరీదేవి అమ్మవారికి కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. అదేవిధంగా మహర్నవమి రోజు శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపంగా ఉన్నటువంటి చండికాపర దేవతకి ప్రీతిగా చండీ హోమం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత విజయదశమి రోజు శ్రవణ నక్షత్రంతో కూడుకున్నదై విజయదశమి రోజు మనకు శమీపత్ర పూజతో అమ్మవారికి పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. తర్వాత ఈ దేవాలయం నందు కార్తీక మాసంలో చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామముల నుంచి కూడా అనేక మంది భక్తులు వచ్చి కేదారేశ్వర నోములు విశేషంగా నోచుకుంటూ ఉంటారు. ఇక్కడ విశేషంగా మాఘమాసంలో కళ్యాణోత్సవం జరపబడును. తర్వాత కార్తీక మాసంలో ప్రతి సోమవారం కూడా విశేషంగా స్వామివారికి అభిషేకాలు, అలంకరణ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మనకి ఈ యొక్క దేవస్థానం నందు నామకరణం చేసే సమయం నందు కామేశ్వర స్వామి వారి అనుగ్రహం వల్ల, అంటే మా గురువు గారి యొక్క పరమ గురువులు కామేశ్వర స్వామి వారు వారి నామధ్యేయం ద్వారా ఈ స్వామివారికి కామేశ్వర స్వామి అని చెప్పేసి నామకరణం చేయడం జరిగింది. కావున ఈ యొక్క దేవాలయమునకు 2002వ సంవత్సరం నుండి కూడా ఇప్పటి వరకు ప్రతిరోజు కూడా నిత్య పూజా కార్యక్రమాలు, నిత్య పంచామృత అభిషేకములు, అమ్మవారికి లలితా సహస్రనామ కుంకుమార్చన, విశేష అలంకారము చేస్తూ భక్తులు ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా స్వామివారి అనుగ్రహం వల్ల వారు కోరిన కోరికలను కూడా తీరుతున్నాయని చెప్పేసి మనకు భక్తులే స్వయంగా చెప్పడం కూడా జరిగినది.